నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న మాజీ మంత్రి పేర్ని నాని పేపర్ ప్రకటనలో పవన్ కళ్యాణ్ మోదీ ఫోటోలు లేవంటూ ఎద్దేవా కోనసీమ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తానన్న ఉమ్మడి టీడీపీ ఎంపీ అభ్యర్థి హరీష్ రైల్వే లైన్ పూర్తి చేయిస్తానంటూ భరోసా వీరవాసరం మండలంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం వాలంటీర్లను అడ్డుకోవడం వల్లే పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన దేశంలో ప్రతిపక్షాలపై బీజేపీ కక్ష సాధిస్తోందన్న ఇండియా కూటమి నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ ఆరోపణ చంద్రబాబు ఉమ్మడి మేనిఫెస్టోలో మొన్న మోదీ ఫోటో మాయమైందని అడ్వర్టైజ్మెంట్లో ఈ రోజు పవన్ కళ్యాణ్ ఫోటో కనపడటం లేదని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కుయుక్తులకు మిత్రపక్షాలు ఎవరైనా బలి కావాల్సిందే అని అన్నారు. జగన్ అంటే నడిచే నమ్మకమన్న పేర్ని నాని చంద్రబాబు అబద్దపు వాగ్దానాలను ఎవరూ నమ్మరని అన్నారు. చంద్రబాబు మోసంలో తాము భాగస్వామ్యం కాలేమని బీజేపీ ముందుగానే తప్పుకుందని అన్నారు. ఇచ్చిన హామీలు కూడా ప్రకటనలో మాయమవుతున్నాయని పింఛన్ హామీ పేపర్లో ఎక్కడా లేదని అన్నారు. ఎన్టీఆర్ కాలం నాటి మేనిఫెస్టోల గురించి చెబుతూ చంద్రబాబు మేనిఫెస్టోకి ఎప్పుడూ విలువ ఇవ్వలేదన్నారు. అమలు చేయలేని హామీలు ఇచ్చిన చంద్రబాబును ప్రజలు నమ్మరని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి జనం గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక ప్రజానాయకుడిని కూలదయాలనేటువంటి కుట్రతో చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీ ముగ్గురు కలిసి కూటమి కట్టి జట్టు కట్టి మాయమాటలతో ఈ ప్రజల్ని, రాష్ట్ర ప్రజలను వంచాలనేటువంటి పక్కా ప్రణాళికతో వస్తూ మొన్నట ఏం చేశాడు, మేము కూటమి అని చెప్పని ముగ్గురు ఫోటోలతో బయలుదేరాడు. ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ 3 ఫోటోలల్లా మేనిఫెస్టో రోజుకి 2 ఫోటోలు అయినాయి. మోడీ మాయం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అంటే ఈ మేనిఫెస్టోకి వీళ్ళిద్దరే హామీని. మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైంది. మోడీ ఫోటో మాయమైంది ఏంటయ్యా అంటే, మా మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ ఆర్థికపరమైనటువంటి ఒత్తాసు లేదు, మేము ఇంత మోసం చేయగలం కానీ దేశాన్ని చంద్రబాబు అంత దగా మోసం చేయలేమని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒక 15-16 పేపర్లు వచ్చవుతున్నాయి, వార్తా పేపర్లు. ఈ న్యూస్ పేపర్లు 15-16 వచ్చైతే సుమారుగా ఒక 9-10 పేపర్లో కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. సరే, డబ్బులు ఉన్నాయి, పాపపు సొమ్ము ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం, తప్పేం లేదు. ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి, పవన్ కళ్యాణ్ మాయం. కూటమి అన్నావు, చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ అన్నారు, 3 ఫోటోలు వేశారు, ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ 6 అన్నారు, మేనిఫెస్టో అన్నారు, మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం, చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే. ఇప్పుడు ఫోటోలు మాయమైనాయి అనుకుంటున్నాం మనం, ఫోటోలే కాదు, చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి. ఇంటింటికి సూపర్ 6 పేరుతో ఊదరగొట్టారు, డబ్బా కబుర్లు చెప్పారు. పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాం, పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాం అన్నారు. సూపర్ 6లో పెన్షన్ ఎత్తేసారు, పెన్షన్ మాయమైపోయింది. అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి 4,000 రూపాయల పెన్షన్ను టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. మేనిఫెస్టోలో 4,000 పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది. ఇది కూటమి తంతు. అప్పుడే మోసం మొదలైపోయింది. అంతకితం వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది, కానీ ఇవాళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది. రోజు రోజుకి అంటే వార్తను ఏం చేస్తాం, ఆంధ్రజ్యోతి అని ఉన్నాడు, నాని ఇక్కడ ఏదో మర్డర్ చేసేసాడని రాస్తాడు. రెండో రోజు దాన్ని తగ్గించాలనుకుంటే 3వ పేజీలో వేస్తాడు, 3వ పేజీలో నుంచి 6వ పేజీలో వేస్తాడు. అంటే వార్తని టోన్ డౌన్ చేయటం, హామీని కూడా టోన్ డౌన్ చేయటేటువంటి తప్పుడు అలవాట్లు, తప్పుడు ఆలోచనలతో చంద్రబాబు నాయుడు బయలుదేరిపోయాడు. అంటే మోడీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఆటలు అట్టిపండ్లు, అధికారం నాదే అనేటువంటి అహంకారం. నేను ఎంత టోళ్ళనైనా, ఎన్ని కోట్ల మందినైనా మోసం చేయగలననేటువంటి, అంటే ఎంత దగా చూడండి ఒకసారి. చంద్రబాబు కన్నా మీరు చాలా తెలివిగలవారనేది నా నమ్మకం. ఖచ్చితంగా ఈ దగాకోరు చంద్రబాబుని శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించేలాగా, కొడుకు కోసం ఈ మోసపు వాగ్దానాలతో, మోసపు మాటలతో పిల్లి మొగ్గలేస్తున్నటువంటి చంద్రబాబుని శాస్తి చేయమని చెప్పని ఖచ్చితంగా మే 13వ తారీఖున 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెడ్డు కాల్చి వాత పెట్టి
తగిన బుద్ధి చెప్పి పంపిస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పనేది నా బలమైన నమ్మకం. చిరకాల సమస్యగా మారిన రైల్వే పనులు పూర్తి చేసి కోనసీమ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తానని ఉమ్మడి టీడీపీ ఎంపీ అభ్యర్థి హరీష్ పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మాట్లాడుతూ అమలాపురం పార్లమెంటును అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. కోనసీమలో ఉన్న గురుకుల పాఠశాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. వైసీపీ ఈ 5 ఏళ్ల పాలనలో చేయలేని అభివృద్ధిని చేసి చూపిస్తానని అన్నారు. ప్రజల ఆదరణ బాగుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. 15 రోజుల నుంచి కూడా మీరు చూస్తున్నారు ఏ విధంగా ప్రజలు ఆశిస్తున్నారో ఈ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలని. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు ఒక మాట, అధికారంకి వచ్చిన తర్వాత మరొక మాట మార్చుకున్నారు. మీరు అందరూ చూశారు ఏ విధంగా వాళ్ళు ముందు అధికారంకి వచ్చే ముందు పోలవరం అన్నారు, అమరావతి అన్నారు, సంక్షేమం అన్నారు, నవరత్నాలు అన్నారు. కానీ అధికారంకి వచ్చిన తర్వాత మాత్రం వీటి గురించి పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. మీరు చూస్తున్నారు మన పార్లమెంట్ పరిధిలోని కూడా అభివృద్ధి అయితే మనం చూస్తే ఎక్కడ కూడా పూర్తి కాలేని విషయం. ఆనాడు వీళ్ళు కూడా రైల్వే లైన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఈ రైల్వే లైన్ గురించి 5 సంవత్సరాలు పార్లమెంట్లోని కూడా ఇక్కడ ఉన్న ఎంపీ కూడా మాట్లాడలేని పరిస్థితి. అలాగే ఇక్కడ ఉన్న రివెట్మెంట్ ఇష్యూస్ అయినా సరే, ఔటర్ రింగ్ రోడ్ అయినా సరే, వీటి గురించి కూడా ఎక్కడా కూడా ప్రస్తావించడం కూడా లేని పరిస్థితి. ఈ 5 సంవత్సరాలు మరి వీళ్ళు ఇచ్చిన పార్లమెంట్ పరిధిలో ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయి? మేము 5 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము కూడా ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ అసెంబ్లీ సెషన్స్లోని మినిస్టర్ని కలిసి కూడా వాళ్ళని కూడా అడగడం జరిగింది. ఇలాగే ఈ రైల్వే లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కోనసీమ ప్రాంతంలోని ప్రజలు కూడా ఆశిస్తున్న ఈ రైల్వే లైన్ ఇప్పుడు దాకా కూడా దాని గురించి ఎటువంటిది స్టేట్ కూడా ఇవ్వాల్సిన మ్యాచింగ్ షేర్ కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదు. కానీ మీరు ముందుకొచ్చి మీరు ఇవ్వాలి అంటే చాలాసార్లు ఈ 5 సంవత్సరాల్లోని వాళ్ళ ఫిజికల్ బిల్లోని కూడా మన అమలాపురం కోనసీమ రైల్వే లైన్ కూడా నిధులు కేటాయించారు. కానీ స్టేట్ ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ మాత్రం ఈ 5 సంవత్సరాలు కూడా పట్టించుకోలేని పరిస్థితి. మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఈ విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాలు ప్రజలే తెలియజేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో వాళ్ళని అడుగుతుంటే మా గ్రామంలోని ఎప్పుడన్నా సరే అభివృద్ధి జరిగిందైతే మాత్రం అది 2014 నుంచి 19 మీ ప్రభుత్వం హయాంలోని. ఇప్పుడు అదే సీసీ రోడ్స్, గ్రామంలో ఉన్న డ్రైన్స్, గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఆనాడు కట్టినవే ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. మరి ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు? ఇదే ప్రజలు తెలియజేసుకున్నారు. మేము ఒక్కటే వాళ్ళు ప్రజలందరూ తెలియజేస్తాం. మీరు రేపన్నాడు ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులకి మీరు సహకరించండి. రేపు అధికారం వచ్చిన తర్వాత మీ గ్రామమైన, మండలమైన, నియోజకవర్గం, పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఇష్యూకి మేము పరిష్కారం చూపిస్తామని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మేము అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఒకే మాట, ప్రజల నుంచి కూడా వాళ్ళు కోరేది ఒకటే, రేపన్నాడు మా గ్రామ సమస్యలు మీరు పరిష్కారం చూపించాలి. మేము కూడా ఖచ్చితంగా వాటికి పూర్తి సహకరిస్తామని కూడా వాళ్ళందరికీ తెలియజేస్తాం. జనసేన పార్టీకి విశేష స్పందన వస్తోందని, అందుకే తమ పార్టీలోకి చేరికలు భారీగా పెరిగాయని ఆ పార్టీ భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి అంజుబాబు పేర్కొన్నారు. ఈ మేరకు భీమవరంలోని జనసేన పార్టీ శిబిరంలో 300 మంది కార్యకర్తలకు పైగా జనసేన పార్టీలో చేరారు. పట్టణంలోని 3వ వార్డు నుంచి వైసీపీ నాయకుడు సంగిడి బుజ్జి ఆధ్వర్యంలో వీవర్స్ కమ్యూనిటీ నుంచి కరికళ్ల భక్తులు సుమారు 300 మంది జనసేన పార్టీలో చేరగా, 20వ వార్డు నుంచి మోటుపల్లి రమేష్ ఆధ్వర్యంలో పలువురు, 19వ వార్డు నుంచి టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మరికొంతమంది జనసేన పార్టీలో చేరినట్టు అంజుబాబు తెలిపారు. వీరికి అంజుబాబు కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మెంటే గోపి, మెంటే పాదసారథి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. 3వ వార్డు నుంచి 20వ వార్డు నుంచి వందలాది మంది మహిళలు, కార్యకర్తలు, నాయకులు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవడం జరిగింది. జనసేన పార్టీలో చిన్నబాబు గారి ఆధ్వర్యంలో, సారథి గారి ఆధ్వర్యంలో, గోపి గారి ఆధ్వర్యంలో, బుజ్జి గారి ఆధ్వర్యంలో వీరందరూ కూడా జాయిన్ అవడం జరిగింది. వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కరించి మీ అందరూ సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ధైర్యంగా మీ పనులు మీరు చేసుకోండి. ఎవరు అదిరింపులు, బెదిరింపులకు భయపడక్కర్లేదు. మీకు అండగా మేము ఉంటాం. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా, చిన్న విషయం వచ్చినా కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా గాజు గ్లాసు, కమలం పువ్వుకి మీ పవిత్రమైన ఓట్లు వేసి మా విజయానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను. 200 మంది దాకా జనసేన పార్టీ విధానాలు వచ్చి ఈ ఎన్డీఏ కూటమిలో వారు జాయిన్ అవ్వడానికి సిద్ధపడి ఆ కరికాల భక్తులకి శ్మశానం ఏర్పడిందంటే
అది గోవిందబాబు గారి ఆధ్వర్యంలో, చైర్మన్గా ఉన్నప్పుడు ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలోనే అది కార్యక్రమం సాధించాం. ఆయన ఏంటంటే సైలెంట్గా ఉంటారు, పని మాత్రం చేసేది కూడా సైలెంట్గానే చేస్తారు. కొంతమంది చిన్న పని చేసి నేనేదో కొన్న చేసేదని చెప్పుకుంటారు, కానీ వాటికి ఆయనకి అలవాటే లేదు. ఆయనకి జ్ఞాపకమే లేదు. ఇంత పెద్ద సమస్యను క్లియర్ చేశానని ఆలోచన ఆయన మర్చిపోయారు. అంటే ఆయనకి ఏంటంటే చేయటమే అన్నవాటే తప్ప అది గుర్తించుకోవడం కానీ ఇంకోటి కానీ లేదు. ఏ పనైనా చేయటం, ఒకవేళ ఎవరన్నా ఏమన్నా వాళ్ళని బుజ్జగించడం తప్ప పగలు సాధింపులు ఇంకేనే కార్యక్రమం కూడా ఉండదు. అంచేత వీరి ఆధ్వర్యంలో జనసేన అఖండమైన మెజార్టీతో నెగ్గాలని కోరుకుంటూ, బీజేపీ కూడా పువ్వు గుర్తు, గ్లాస్ గుర్తు కూడా వేసి మరి గెలిపించాలని కోరుకుంటున్నా. చాలా శుభదినం. వందలుగా తరలి వచ్చి వారి విధానాలు నచ్చి మేము వైఎస్ఆర్సీపీలో ఉండి అక్కడి నుంచి ఇవాళ బయటకు వచ్చి ఇవాళ జనసేనలో రామాంజనేయులు గారు మాకు ఒక హామీ ఇచ్చారు. మేము భరోసా ఉంటాను మీ అందరికీ కూడా, నేనే మీ భరోసా, మేము అందరం ఉన్నాం. ఇప్పుడు కాలువతలు ఉండేటికి కోళ్ళ నాగేశ్వరరావు గారు ఉన్నారు మీ పక్కనే, ఇక్కడేమో సారథి గారు ఉన్నారు, గోపి గారు ఉన్నారు, చిన్నబాబు గారు ఉన్నారు, నేనున్నాను. ఏదైనా విషయం వస్తే నేను ముందుండి మీ అందరికీ కూడా ఏ రకమైన సదుపాయాలు ఉన్నా నేను చేస్తాను అని హామీ ఇచ్చారు. ఆ హామీ వల్ల మేము అందరం కూడా ఆయన విధానానికి నచ్చి ఇక్కడ జాయిన్ అయ్యడం జరిగిందండి. మన అంజిబాబు గారు సౌమ్యంగా ఉంటూ మన అందరినీ కాపాడతారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము టీడీపీలో పనిచేసి ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. ఒక ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారు ప్రతి దానికి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, అలాగే మా బ్రదర్ నిమ్మకాయల దుకాణం వేసుకుంటే రోజు ఏఎస్ఐని పంపించి చాలా ఇబ్బందులకు గురి చేశారు. మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసినా ఆయన ఈ పొట్ట మీద కొట్టే ధోరణి అనేది మార్చుకోలేదు. అందుకని మేము అంజిబాబు గారు గెలుపు కోసం కృషి చేసి ఆయన 30,000 మెజారిటీతో భీమవరం శాసనసభ్యులుగా జూన్ 5వ తారీఖున అందరి సమక్షంలో ఊరేగింపులు అన్నీ భారీగా జరిగి ఆయన ఎమ్మెల్యేగా అయ్యి తదుపరి మినిస్టర్గా ఆయన పనిచేయాలని మన భీమవరం అభివృద్ధికి పాటుపడాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. వైసీపీలో దళితులకు ప్రాధాన్యత లేదని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం అరుంధతి వాడలోని మాతమ్మ దేవస్థానం వద్ద జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి ఎంఆర్పీఎస్ నాయకుడు వంగపూడి పెంచలయ్య, అతని అనుచరులు సుమారు 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి దళితులకు అందే 27 పథకాలు రద్దు చేశారని విమర్శించారు. వంగపూడి పెంచలయ్య మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి బాసటగా నిలవాలనే ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరినట్టు తెలిపారు. ఈరోజు గూడూరు పట్టణంలో మన అరుంధతి వాడలో పెద్ద ఎత్తున మన వంగపూరి పెంచలయ్య గారు ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా కుటుంబాలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వంగపూరి పెంచలయ్య గారు ఎంఆర్పీఎస్లో ఎన్నో ఏళ్లుగా సీనియర్ నాయకులు ఉండడంతో పాటు వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అక్కడ సిద్ధాంతాలు నచ్చక ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి రాబోయేది కూటమే కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు మద్దతుతో ఈరోజు ఇక్కడికి ఆయన అనుచరులతో కలిసి అలాగే 50 కుటుంబాలతో కలిసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. నా ఆధ్వర్యంలో నా టీం ఉన్నటువంటి పోలయ్య కానీ, అదేవిధంగా వినోద్ కుమార్ కానీ, మొత్తం అందరూ నవీను అందరం కలుసుకొని ఈరోజు ఇక్కడ జనసేన పార్టీలో చేరడానికి గల కారణం ఎందుకంటే నేను 18 సంవత్సరాల పిల్లడప్పటి నుంచే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాల్లో చలాగ్గా 9th క్లాస్ చదివేటప్పుడు తిరుగుతూ ఉండేవాడిని. అటువంటి నేను మన ఏరియాలో కానీ పక్కన పల్లెల్లో కూడా మా మాదిక పల్లెలు అన్నీ కూడా తిరిగి కొంత కమిట్మెంట్ కూడా చేస్తున్నాను. అదేవిధంగా సోషల్ సర్వీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను చేస్తుంటాను. నాకున్నటువంటి విలువలు నాతో ఉన్నటువంటి టీంకి తెలుసు, నాతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి నా కుటుంబ సభ్యులు తెలుసు, ఉన్నటువంటి అభివృద్ధి వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ జనసేనలో చేరాలని చెప్పి మన చంద్ర గారితో మాట్లాడితే ఒకటే మాట ఏం చెప్పారంటే ఆఫీస్లో పెట్టుకుంటే మేలు అని అన్నాడు. కాదు అన్న, ఆఫీసులో పెట్టుకోరు, నాకు ఎక్కడైతే అవసరం జరిగింది అక్కడే నేను పెడతానని చెప్పి, నా ఏరియాలోనే నా పుట్టిన పెడతానని చెప్పి. ఇప్పుడు కాసేపు ప్రకటనలో